సో మనం ఒకసారి ఎన్సీఆర్ అంటే ఏంటో చూద్దాం. ఎన్సీఆర్ అంటే ఫార్ములా ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేయడం, ఎంచుకోవడం, దాన్ని ఎన్సీఆర్ అంటాం. సో ఎన్సీఆర్ అంటే ఏంటండి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5C2 అన్న. 5C2 అంటే ఏంటంటే 5 ఆబ్జెక్ట్స్లో నుంచి 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయడం. సో 5C2 అని అంటే దాన్ని మనం ఫార్ములా ప్రకారంగా అయితే 5 ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ అంటే 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం. అలాగే సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుందండి? 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. ఆ 3 ఫ్యాక్టోరియల్ ఏం రాస్తాం? 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి 5 ఇంటూ 4 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈ కింద ఉన్న 3 ఇంటూ 2 ఇంటూ 1 క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకెంత ఉంటుంది? 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1 అంటే 5C2 అంటే 5C2 అంటే 5ని పైన 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ తగ్గుతూ అంటే 5 ఇంటూ 4. అలాగే కింద 2 దగ్గర స్టార్ట్ అయ్యి 2 దగ్గర నుంచి 1 ఇంటిజర్ తగ్గాలి. అంటే ఇక్కడ 2 ఉంటేనేమో 2 నెంబర్స్తో స్టార్ట్ 2తో స్టార్ట్ అయ్యి 2 ఇంటూ 1. ఒకవేళ ఇక్కడ 3 ఉందనుకోండి 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 5C సపోజ్ నేను ఇంకోటి ఇచ్చాను. 5C2 అంటే ఏంటి? 5ని 2 నెంబర్స్ తగ్గిస్తున్నా. ఇలాగా 5 4 ఎందుకంటే 2 దాకా ఉంది కాబట్టి. మళ్ళీ 2 కింద డివైడెడ్ బై ఏం చేయాలి? 2 ఇంటూ 1. సపోజ్ నేను తీసుకున్నా ఏది ఇంకొక వాల్యూ కనుక్కుందాం అనుకుంటున్నా. 6C3 అన్న. 6C3 అంటే ఎలా కనుక్కుంటానంటే 6 దగ్గర నుంచి 3 నెంబర్స్ తగ్గించుకుంటూ వెళ్ళండి. 6 దగ్గర నుంచి 3 నెంబర్స్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 డివైడెడ్ బై 3 దగ్గర నుంచి 3 నెంబర్స్ తగ్గించండి. 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతే. మొత్తం ఫార్ములా అంతా చేయాల్సిన అవసరం లేదు. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఆర్ ఫ్యాక్టోరియల్ చేసినా లేదా మీరు ఇలా కనుక్కున్నా కానీ సరిపోతుంది. సపోజ్ 7C3 ఉంది. 7C3 అంటే ఏం చేయాలి? 7 ఇంటూ 3 నెంబర్స్ తగ్గించమని చెప్పాను. 7 దగ్గర నుంచి 7 6 నెక్స్ట్ 5 డివైడెడ్ బై 7 దగ్గర నుంచి 3 తగ్గించాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? మళ్ళీ 3 దగ్గర నుంచి 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇలా వాల్యూ కనుక్కునేదాన్ని మనం కాంబినేషన్స్లో ఇట్లాగా కనుక్కోవాలి. ఒకసారి చూడండి మళ్ళీ ఇక్కడ 12CR ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 495 ఇచ్చాడు. సో మనం ఆ ఫార్ములాని బేస్ చేసి అయినా చేయొచ్చు, లేదా సింపుల్గా 2 మార్క్స్ కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఎలాగంటే మనకు ఒక ఇలాంటి ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఇలాగ 495ని ప్రోడక్ట్గా రాద్దాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాద్దాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ మనకు తెలుసు 2 అనేది. ఆ 2 అనేది ఇక్కడ పెట్టడానికి ఉంటుందా? 2తో డివైడ్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 3తో అవుతుందా? అవుతుంది అనుకుంటా. చూడండి 3 తోటి డివైడ్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకనంటే ఈ రెండు యాడ్ చేస్తేనేమో 14 ప్లస్ 4 అంటేనేమో ఎంత వస్తుంది? 18 అవుతుంది. సో 18 అనే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసా. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 18 వస్తుంది. 18 అనేది 3లో డివైడ్ అవుతుందంటే అవుతుంది. సో కాబట్టి నేను 3తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 1 టైము ఇంకెంత ఉంటుందండి? ఇక్కడ 495 కదా, 3 పోయింది, ఇంకా 19 ఉంటుంది. సో 19 థర్డ్ టేబుల్లో 6 టైమ్స్ 18 పోయింది. ఇంకా 19లో 18 పోతే ఇంకా ఎంత? 1 ఉంటుంది. 1 5 అంటే ఎంత వస్తుంది? 15. అది నెక్స్ట్ మళ్ళీ 1 ప్లస్ 6 7 ప్లస్ 5 12 అనేది కూడా 3లో పోతుంది కాబట్టి సో దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. ఎన్నిసార్లు పోతుంది? ఇది 5 3 15, 1 ఉంటుంది 55. ఎస్. నెక్స్ట్ తర్వాత ఇక 3తో పోతుందా? పోదు. ఈ నెంబర్ దేంతో పోతుందండి? 5తో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 11 టైమ్స్ పోతుంది. సో నేను ఇప్పుడు ఇచ్చినటువంటి దాన్ని సొల్యూషన్లో గివెన్ 12CR is equals to 495. ఓకే,
495. ఆ 495 ఎలా రాస్తున్నానంటే చూడండి, 11 పెద్ద నెంబర్స్తో రాస్తున్నాను. 11 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 5 అని రాయొచ్చు కదా. ఎందుకు సార్ 11 తోనే పెట్టారంటే 12CR అంటే సపోజ్ 12CR ప్లేస్లో ఏ 3 పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను 12C3 అన్నాను అనుకోండి. దాన్ని ఎలా రాస్తున్నాం మనం? 12 దగ్గర స్టార్ట్ చేస్తాం. 12 దగ్గర స్టార్ట్ చేసి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ 11, తర్వాత వరుస న్యాచురల్ నెంబర్ ఎంత 10 బై 3 దగ్గర స్టార్ట్ చేసి 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా రాస్తాం. కాబట్టి ఇక్కడ మనకి దేంతో స్టార్ట్ అవ్వాలి? 12తో స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎంతతో స్టార్ట్ అయింది? 11తో స్టార్ట్ అయింది. 11 ఉంది, నెక్స్ట్ 10 లేదు, నెక్స్ట్ 9 ఉంది, తర్వాత 5 ఉంది. సో మనం 12C3 అంటే అలా వస్తుంది. సపోజ్ 12C4 అన్నాను అనుకోండి. 4 అనగానే ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ ఒక నెంబర్ 9, ఇక్కడ వచ్చేటప్పటికి 4. ఇది 12, 11, 10, 9, 4, 3, 2, 1 అలా వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 12 లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఎందుకంటే 12CR అన్నాను కదా, ఖచ్చితంగా ఇక్కడ 12 ఉండాలి. ఇక్కడ 12 లేదు. నేనేం చేస్తున్నానంటే పైన కింద అంటే న్యూమరేటర్ డినామినేటర్లో 12తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు 12 ఇంటూ 11 ఇంటూ 9 ఇంటూ 5. అప్పుడు ఇక్కడ కింద కూడా ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో చూడండి, 12, 11, 9, 5 బై 12ని 3 ఇంటూ 4 లేదా 4 ఇంటూ 3 అని రాశాను. కానీ కింద 2 లేదు. కింద 2 ఉందనుకోండి, అప్పుడు 1 అనేది ఆబ్వియస్గా పెట్టచ్చు, ఇంటూ 1 పెట్టచ్చు. అటు చూడండి, ఇక్కడ 12C4 అంటే 12 ఇంటూ 10 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 అని రాస్తున్నాం కదా. ఇక్కడ ఎలా వచ్చింది? వరుసగా వస్తున్నాయి చూడండి, 12, 11, 9 ఉంది, కానీ పక్కన 5 ఉంది. సో నేను ఆ 5ని 10 చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తుంది. వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యలు అవుతాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పైన కింద 2తో మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుందండి? 12 ఇంటూ ఈ రెండు కలిపితే ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. సో 11 ఇంటూ అది పక్కన రాస్తున్నాను, 10 ఇంటూ 9 డివైడ్ బై కింద ఎంత వస్తుందండి? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కూడా వేసేసుకోవచ్చు కదా, మల్టిప్లై విత్ 1. సో ఇప్పుడు దీని మొత్తాన్ని ఎలా రాస్తున్నామండి? దీన్ని దిస్ ఈజ్ నథింగ్ బట్ 12C4 అంటే నీకు ఎంత వచ్చింది? 12CR ఈజ్ ఈక్వల్ టు 12C4. 12CR ఈజ్ ఈక్వల్ టు 12CR ఈజ్ ఈక్వల్స్ టు 12C4 అవుతుందంటే R ఎంత నీ వాల్యూ? therefore 12CR is equals to 12C4. మనం దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు, or NCR is equals to NCN minus R. ఇదో ఫార్ములా ఉంది. NCR is equals to NCN minus R అంటే 12 minus 4 అంటే 12C4 అని అవ్వాలి లేదా 12C8 అని అవ్వాలి. ఇదేంటిది? 12CR. therefore R is equals to ఏంటండి? 4 అన్న అవ్వచ్చు లేదా 8 అన్న అవ్వచ్చు. దట్ ఈస్ అ సొల్యూషన్. వెరీ సింపుల్. సో ఇక్కడ 12CR is equals to 495 ఇచ్చాడు. 495ని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసుకున్నాను ఫస్ట్. ఇలా తీసుకొని దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసిన తర్వాత నాకు ఒక ఐడియా వస్తుంది. 12CR అసలు యాక్చువల్గా 12తో స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎంతతో స్టార్ట్ అవుతుంది? 11తో స్టార్ట్ అవుతుంది. ఇంటూ 3 ఇంటూ 3 9 ఇంటూ 5 రాశాను. అయితే 12తో స్టార్ట్ అవ్వాలి, కానీ 12తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి పైన కింద 12తో డివైడ్ చేశాను, మల్టిప్లై చేశాను. సో 12 మల్టిప్లై చేసేటప్పుడు 12 ఇంటూ 11 ఇంటూ 9 ఇంటూ 5 అయింది. ఈ 12ని 4 ఇంటూ 3 అని రాయొచ్చు. పైన 10 లేదు, ఎలా ఉంది? ఇక్కడ 5 ఉంది. సో 2తో పైన కింద మల్టిప్లై చేశాను, ఇప్పుడు 10 అవుతుంది. ఆ 10 ఇక్కడ తీసుకొస్తే 12, 11, 10, 9 బై 4, 3, 2, 1. సో ఇట్స్ నథింగ్ బట్ 12C4. 12C4 అయింది. 12C4 అంటే మనం దాన్ని NCR ఫార్ములా బేస్ చేసి NCR ఇస్ నథింగ్ బట్ NCN minus R. సో 12లో నుంచి 4 తీసేస్తే 8 వస్తుంది. అంటే R వాల్యూ అనేది 4 అన్నా కావచ్చు లేదా 8 అన్నా కావచ్చు. 34C5 ప్లస్ సిగ్మా R is equal to 0 to 4 38 minus R C4. సింప్లిఫై అంటాడు, సూక్ష్మీకరించండి అంటాడు. సో ఇదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. దాన్ని సూక్ష్మీకరించాలి. ఏమని ఇచ్చాడు? 34C5.
34C5 plus summation R is equal to 0 to 4, 38 minus R C4 అని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ గివెన్. సో మొత్తాన్ని దిస్ ఇస్ ఈక్వల్స్ టు 34C5 ప్లస్ నేను R is equal to 0 పెడుతున్నాను. R is equal to 0 పెడితే ఫస్ట్ 38 minus 0 అంటే 38C4 ప్లస్ R is equal to 1. ఫస్ట్ 0 పెట్టిన తర్వాత 1 పెట్టాలి. 1 పెడితే ఎంత వస్తుందండి? 37C4 ప్లస్ R is equal to నెక్స్ట్ 2. R is equal to 2 తీసుకుంటే 36C4 ప్లస్ ఫస్ట్ 0 పెట్టాను, తర్వాత R is equal to 1 పెట్టాను, R is equal to 2 పెట్టాను, R is equal to 3. R is equal to 3 పెడితే 35C4, 38 minus 3 అంటే 35. నెక్స్ట్ ప్లస్ R is equal to 3 పెట్టాను. నెక్స్ట్ ఫైనల్గా R is equal to 4 దాకా. R is equal to 4 పెడితే 34C4, 38 minus 4 అంటే ఎంత? 34C4. సో దిస్ ఈజ్ ఈక్వల్. నేను ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఏంటది? NCR ప్లస్ NCN minus R is NCR minus 1 is equals to N plus 1 CR. ఈ ఫార్ములాను ఉపయోగించుకుంటాను ఇక్కడ. సో 34C5 లాస్ట్లో 34C4 ఉంది. రెండింటిని దగ్గర తీసుకుందాం. 34C5 ప్లస్ 34C4 ప్లస్ రిమైనింగ్ మనీ రాసేద్దాం. 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4 ప్లస్ 35C4. ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ 2 టర్మ్స్ని తీసుకుంటే ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? 35 n ప్లస్ 1 అంటే 34 ప్లస్ 1. 34 ప్లస్ 1 అంటే ఎంత? 35CR. R అంటే ఎంత? 5 ప్లస్ ఈ లాస్ట్ టర్మ్ కూడా తీసుకొచ్చి మళ్ళీ ముందు రాస్తున్నాను. 35C4 ప్లస్ ఈ రిమైనింగ్ సేమ్ యాస్టేజ్ రాస్తున్నా. 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ మళ్ళీ ఫార్ములా ప్రకారంగా 35C5 ప్లస్ 35C4 అంటే ఇదేమో R, ఇది R minus 1 అంటే n ప్లస్ 1 అంటే 35 ప్లస్ 1 అంటే వస్తుంది 36C5 ప్లస్ ఆ లాస్ట్లో ఉన్న 36C4ని ముందు తీసుకొస్తున్నారు. 36C4 ప్లస్ 38C4 ప్లస్ 37C4. ఇప్పుడు ఈ రెండు 36C5 ప్లస్ 36C4 అంటే ఏమవుతుందండి? 37C5 ప్లస్ ఆ లాస్ట్లో ఉన్నది ఇక్కడ తీసుకురండి, ఫ్రంట్లో తేండి. 37C4 ప్లస్ 38C4. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే, ఈ రెండింటిని కనుక రాసేస్తే ఇక్కడ చేద్దాం. ఈ రెండింటిని తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు n ప్లస్ 1 అంటే 38C5 ప్లస్ నెక్స్ట్ టర్మ్ 38C4 అండ్ ఫైనల్లీ సేమ్ మళ్ళీ అదే సేమ్ స్టోరీ. NCR ప్లస్ NCR minus 1 is equal to n plus 1 అంటే 39CR. R అంటే ఇక్కడ 5. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 39C5 వచ్చింది. ఒక చిన్న ఫార్ములాని బేస్ చేసుకుని అంత మొత్తం ప్రాబ్లంతో సాల్వ్ చేసాం. ఫస్ట్ R is equal to 0 పెడితే 38C4 ఇది, తర్వాత R is equal to 1 పెడితే 37, R is equal to 2 పెడితే 36, R is equal to 3 అంటే 38 minus 3 35, R is equal to 4 34C4 వచ్చినాయి. ఫార్ములా వేసాం.
ఫార్ములా ప్రకారంగా ఫస్ట్ టర్మ్ 34C5 ఉంది, ప్లస్ లాస్ట్ టర్మ్ ఏముంది 34C4 ఉంది. దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్లో రాసుకున్నా. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఈ రెండింటికి ఈ ఫార్ములా అప్లై చేస్తే 35C5 వస్తుంది. మళ్ళీ నేను ఏం చేస్తాను, 35C4 అక్కడ లాస్ట్లో ఉంది కాబట్టి తీసుకొచ్చి ఫ్రంట్లో రాసుకున్నా. మళ్ళీ ఈ రెండింటిని క్లబ్ చేస్తే 36C5 వస్తుంది. 36C5 వచ్చింది. సో 36C4 లాస్ట్లో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఆ రెండింటిని క్లబ్ చేస్తుంది. అంటే అన్నింటినీ కూడా సింప్లిఫై చేస్తుంటే విల్ గెట్ ఇట్ as ఫైనలీ 39C5. దట్ ఈస్ అ సొల్యూషన్.